ఓఎస్ అంటే ఏంటి? ఆ ఓఎస్లో మనకి ఫంక్షన్స్ ఏముంటాయి? ఆ ఓఎస్ గురించి మనం తెలుసుకుందాం ఈరోజు. సో ఆల్రెడీ మీకు తెలుసు ఓఎస్ అంటే ఏంటి. ఓఎస్ ఇట్ ఈస్ నథింగ్ బట్ టు ఇంటర్ఫేస్ బిట్వీన్ ద యూజర్ అండ్ సిస్టమ్ హార్డ్వేర్. యూజర్ ఎవరైతే ఉంటారో, సిస్టమ్ హార్డ్వేర్ ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరి మధ్య ఏవైతే సో వాటిలో ఫంక్షన్స్ ఏమున్నాయి, ఆ ఫంక్షన్స్ వల్ల మనకి ఏం యూజ్ ఉందో ఈరోజు క్లాస్ తెలుస్తుంది. సో ఆల్రెడీ ఇవ్వలేదు ఓఎస్ అంటే ఏంటి. ఓఎస్ ఇట్ ఈస్ నథింగ్ బట్ టు ఇంటర్ఫేస్ బిట్వీన్ ద యూజర్ అండ్ సిస్టమ్ హార్డ్వేర్. అంటే ఎవరైతే ఆపరేట్ చేస్తారో, ఎవరైతే ప్రోగ్రామర్ ఉంటారో, ఎవరైతే ఒక అప్లికేట్ ఎవరైతే ఉంటారో వాడికి సిస్టమ్ హార్డ్వేర్ ఏదైతే ఉందో వాళ్ళిద్దరి మధ్య ఒక ప్రోగ్రామ్ ప్రాసెస్ చేయడం కానీ, ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేయడం కానీ యూజ్ చేసేదాన్ని మనం ఏమంటామంటే ఈ యొక్క ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. ఈ యొక్క ఆపరేటింగ్ సిస్టంలో మనకి నెంబర్ ఆఫ్ ఫంక్షనాలిటీస్ ఉన్నాయి. ఏమిటి ఒకసారి చూసుకుంటే మనకి దాంట్లో ఫస్ట్ వచ్చేసరికి ప్రాసెస్ మేనేజ్మెంట్. ఏంటిది? ప్రాసెస్ మేనేజ్మెంట్ అంటాం. ఏంటి ప్రాసెస్ మేనేజ్మెంట్ అంటే? ప్రాసెస్ అంటే ఏదో ఒక దాన్ని తీసుకుంటే దాన్ని ప్రాసెస్ చేయడం, అంటే దాన్ని రన్ చేయడం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హ్యావ్ ద టేకెన్ ద వన్ ప్రోగ్రామ్. నేను ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాను. ఆ ప్రోగ్రామ్ నేను ఏం చేస్తానంటే రన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రాసెస్ టు ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. అంటే ఏముంది, నేను ఏదైతే ఒక కోడ్ రాస్తాను, నేను ఏదైతే ఒక ఫైల్ తీసుకుంటానో ఆ ఫైల్ ప్రాసెస్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే ప్రాసెస్ మేనేజ్మెంట్ అంటాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ టు ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. అంటే ఒక ప్రోగ్రామ్ ఏదైతే తీసుకుంటామో ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే ప్రాసెస్ మేనేజ్మెంట్ అంటాం. ఈ ప్రాసెస్ మేనేజ్మెంట్ మనకి ఏమవుతుందంటే ఒక ఫైల్ క్రియేట్ చేయడం కానీ, లేదా ఒక ఫైల్ ట్రాన్స్మిట్ చేయడం కానీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఒక ప్రోగ్రామ్ రన్ చేశాను. రన్ చేసిన ప్రోగ్రామ్ నాకేమైంది, ఒక ప్రాపర్ అవుట్పుట్ వచ్చింది. ఆ అవుట్పుట్ వచ్చిన ప్రోగ్రామ్ నేను ఏం చేస్తానంటే లోకల్ డిస్క్ సిలోనో లోకల్ డిస్క్ డీలోకి ఏం చేస్తున్నాను, నేను ఫైల్ క్రియేట్ చేసుకున్నాను. సతీష్ అని చెప్పి ఫైల్ క్రియేట్ చేసి నేను ఏదైతే ఎగ్జిక్యూట్ చేసానో ఆ ప్రోగ్రామ్ దాంట్లో పెడుతున్నాను. ఒకవేళ నాకు ఆ ప్రోగ్రామ్ నాకు ఆ ఫైల్ అవసరం లేదు, సో ఆ అవసరం దాన్ని ఏమంటారంటే టర్మినేషన్ చేస్తాం. టర్మినేషన్ చేస్తాం. ఇప్పుడు ఏమవుతుందంటే నేను నెంబర్ ఆఫ్ జాబ్స్ తీసుకున్నాను. నెంబర్ ఆఫ్ జాబ్స్ కావచ్చు, లేకపోతే నెంబర్ ఆఫ్ టాస్క్ కావచ్చు. ఈ నెంబర్ ఆఫ్ జాబ్స్, నెంబర్ ఆఫ్ టాస్క్స్ ఏదైతే వాటిని ఏం చేయాలంటే ప్రాసెసింగ్ చేయాలి. నేను ప్రాసెసింగ్ చేయాల్సినప్పుడు నాకేమవుతున్నాయా అంటే నేను ప్రాసెసింగ్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుందంటే నాకు ఒకేసారి ఏమవుతుంది 4 టాస్క్ కావచ్చు, 5 టాస్క్ కావచ్చు, 6 టాస్క్ ఏవైతే వర్క్ అవుతుంది. వీటిలో నేను ఏం చేయాలి, CPU షెడ్యూలింగ్ చేయాలి. వాట్ ఈస్ మెంట్ బై CPU షెడ్యూలింగ్ అంటే ఏమవుతుందంటే నా దగ్గర అమౌంట్ ఆఫ్ జాబ్స్ ఏవైతే వచ్చినాయో, నా దగ్గరికి అమౌంట్ ఆఫ్ టాస్క్ ఏదైతే వచ్చినాయో వాటి మొత్తాన్ని బట్టి ఫస్ట్ ఏ టాస్క్ అయితే వచ్చిందో, ఫస్ట్ ఏ ప్రాసెసింగ్ అయితే వచ్చిందో వాటిని అయితే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఒకవేళ ఈ ఇచ్చిన వాటిలో ఏదైతే జాబ్ ఏదైతే ఉందో, ఏదైతే టాస్క్ ఉందో ఆ టాస్క్ యొక్క డేటా ఎంత, అది 1 MB ఉందా, 2 MB ఉందా, 3 MB ఉందా, అలా వెయిటేజ్ ప్రకారం ఏం చేస్తుందంటే ఒక ప్రయారిటీ ఇస్తుంది. ఎందుకు అలా ప్రయారిటీ ఇస్తున్నా అంటే ఫస్ట్ జాబ్ ఏదైతే వచ్చిందో ఆ ఫస్ట్ జాబ్ ఫస్ట్ ప్రాసెసింగ్ చేయాలి. ఇట్ ఈస్ నథింగ్ అంటే CPU షెడ్యూలింగ్ అంటాం. అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ జాబ్స్ తీసుకున్నప్పుడు, నెంబర్ ఆఫ్ టాస్క్ తీసుకున్నప్పుడు వాటి వచ్చిన ప్రయారిటీ బట్టి, వాటి యొక్క డేటా వెయిటేజ్ని బట్టి వాటి మనం ప్రయారిటీ ప్రకారం చేస్తాము, ప్రాసెసింగ్ చేస్తాం. అలా ఒకదాని తర్వాత ఒకదాన్ని మనం ప్రాసెసింగ్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే CPU షెడ్యూలింగ్ అంటాం. ఇలా ఉండేదాన్ని మొత్తాన్ని మనం అంటే ప్రాసెస్ మేనేజ్మెంట్ అంటాం. నెక్స్ట్ వన్ ఏంటి, మెమొరీ మేనేజ్మెంట్. ఈ మెమొరీ మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే నువ్వు తీసుకున్న జాబ్స్ ఏవైతే ఉంటాయో, నువ్వు తీసుకున్న టాస్క్ ఏవైతే ఉంటాయో వాటి మొత్తం ఏం చేస్తుందంటే కంట్రోల్ అండ్ కోఆర్డినేట్ చేస్తుంది. ఈ జాబ్స్ మొత్తం కంట్రోల్ చేస్తుంది. ఒకదాని తర్వాత ఒకటి ఏం చేస్తుంది, కంట్రోల్ చేసి వాటి మొత్తం ఒక ప్రాసెస్లో పంపించి వీటి మొత్తం ఏం చేస్తుంది, ఈ యొక్క మెమొరీ మేనేజ్మెంట్లో మనకి స్టోర్ చేసుకుంటుంది. దాని వల్ల ఏమంటే మెమొరీ మేనేజ్మెంట్ అంటాం. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి, ఫైల్ సిస్టమ్ మేనేజ్మెంట్. ఏంటి ఫైల్ సిస్టమ్ మేనేజ్మెంట్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ సెకండరీ స్టోరేజ్ మేనేజ్మెంట్ అంటాం. ఏంటిది? సెకండరీ స్టోరేజ్ మేనేజ్మెంట్ అంటాం. ఫైల్స్ అసలు ఏంటి ఫైల్స్? ఆల్రెడీ నేను చెప్పాను దాకా నా దగ్గర డేటా ఉంది. ఆ డేటా ఏదైతే ఉందో, ఆ టాస్క్ ఏదైతే ఉందో, ఆ జాబ్ ఏదైతే ఉందో వాటిని ఏం చేయొచ్చు అని నేను ఈజీగా ప్రాసెసింగ్ చేయొచ్చు. అలా ఈజీగా ప్రాసెసింగ్ చేస్తాక మనం మొత్తం కానీ ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటాము. ఆ ఫైల్ లోకల్ డిస్క్ D కావచ్చు, లేకపోతే C కావచ్చు, ఏదైనా కావచ్చు అని చెప్పాను. ఎప్పుడైతే నేను ఇలా ఫైల్ సిస్టమ్ మేనేజ్మెంట్కి వెళ్తాను, నాకున్న టాస్క్స్ ఏవైతే ఉంటాయో, నా జాబ్స్ ఏవైతే ఉంటాయో అవి వన్స్ ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత వాటి మొత్తాన్ని ఏం చేస్తారంటే సెకండరీ స్టోరేజ్ ఏదైతే ఉందో, ఆ ఫైల్ స్టోరేజ్ సిస్టమ్ ఏదైతే ఉందో అక్కడ మొత్తాన్ని ఏం చేసుకుంటే స్టోరేజ్ చేసుకుంటాం. అలా చేసుకుంటే ఏమంటే
ఫైల్ సిస్టమ్ మేనేజ్మెంట్ అంటారు. ఏమంటారు? ఫైల్ సిస్టమ్ మేనేజ్మెంట్ ఆర్ సెకండరీ స్టోరేజ్ మేనేజ్మెంట్ అని నేను మాట్లాడుతున్నాను. నెక్స్ట్ వన్ ఏంటిది? IO డివైస్ మేనేజ్మెంట్. ఈ యొక్క IO డివైస్ మేనేజ్మెంట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ అంటామండి. ఇక్కడ ఏం చేస్తుందంటే ఈ యొక్క IO డివైస్ నీ యొక్క జాబ్స్ ఏవైతే ఉంటాయో, నీ టాస్క్ ఏదైతే ఉంటుందో, నువ్వు ఏదైతే ప్రాసెసింగ్ చేద్దామనుకుంటావో వాటి మొత్తం ఏం చేస్తుందంటే ఎర్రర్ హ్యాండిలింగ్. నేను ఒక టాస్క్ తీసుకున్నాను, ఒక జాబ్ తీసుకున్నాను, దాన్ని నేను ప్రాసెసింగ్ చేస్తున్నాను. దాంట్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయో ఆ ఎర్రర్స్ మొత్తాన్ని హ్యాండిల్ చేసి దాన్ని నేను ఏమంటున్నానంటే ఇన్పుట్ IO డివైస్ మేనేజ్మెంట్ అని నేను చెప్పుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి? సెకండరీ స్టోరేజ్ మేనేజ్మెంట్. అదేంటి మరి ఇక్కడ మెమరీ మేనేజ్మెంట్ వచ్చింది, ఇక్కడ సెకండరీ స్టోరేజ్ మేనేజ్మెంట్ వచ్చింది. ఏంటి సెకండరీ స్టోరేజ్ మేనేజ్మెంట్? ఆల్రెడీ ఫైల్ సిస్టమ్ మేనేజ్మెంట్ సెకండరీ స్టోరేజ్ మేనేజ్మెంట్ అన్నారు కదా. అసలు ఏంటి సెకండరీ స్టోరేజ్ మేనేజ్మెంట్ అంటే నువ్వు ఏదైతే ఒక జాబ్ని నువ్వు ప్రాసెసింగ్ చేస్తావు, ఒక టాస్క్ని ఏదైతే ప్రాసెసింగ్ చేస్తావో వాటి మొత్తాన్ని ఒక హార్డ్ కాపీగా మన దగ్గర పెన్ డ్రైవ్స్లో కానీ లేకపోతే DVD ప్లేయర్స్ మనకుంటే సిమ్స్ కావచ్చు, మెమరీస్ కావచ్చు, వాటిలో మనం ఏదైతే డేటా మొత్తాన్ని సేవ్ చేసుకుంటామో దాని వల్ల ఏమంటే సెకండరీ స్టోరేజ్ మేనేజ్మెంట్ అంటాం. వాటి ఎగ్జాంపుల్ HDDs కావచ్చు, SSDs కావచ్చు, మెమరీ కార్డ్స్ కావచ్చు, డిస్కులు కావచ్చు. ఇవేం చేస్తాం? మనం ప్రాసెసింగ్ చేసిన డేటా ఏదైతే ఉందో ఆ డేటాని మొత్తాన్ని ఏం చేస్తామంటే ఆ మెమరీ కార్డ్లోనో లేకపోతే ఆ డిస్క్లో ఏం చేసుకుంటే సేవ్ చేసుకుంటాం. అలా సేవ్ చేసుకునే దాన్ని మనం ఏమంటామంటే సెకండరీ స్టోరేజ్ మేనేజ్మెంట్ అంటాం. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి? సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్. ఒక జాబ్ నేను తీసుకున్నప్పుడు లేదా ఒక టాస్క్ నేను తీసుకున్నప్పుడు దాన్ని ప్రాసెస్ చేసుకునేటప్పుడు అన్ఆథరైజ్డ్ పర్సన్స్ ఉంటారండి. అన్ఆథరైజ్డ్ అటాక్స్ అంటారు, అది సైబర్ అటాక్స్ అంటారు. ఈ సైబర్ అటాక్స్ ఎప్పుడైతే నాకు పడుతున్నాయో, అన్ఆథరైజ్డ్ యాక్సెస్ ఎప్పుడైతే నా డేటాని హ్యాక్ చేద్దాం అనుకుంటాడో అప్పుడు వాటిని ఏం చేస్తానంటే ఒక సెక్యూరిటీ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తాను. ఈ సెక్యూరిటీ ప్రొటెక్షన్ ఎందుకంటే నేను ఎప్పుడైతే జాబ్ మొత్తాన్ని ప్రాసెసింగ్ చేస్తానో, నేను ఎప్పుడైతే టాస్క్ మొత్తాన్ని ప్రాసెసింగ్ చేస్తానో అప్పుడు అన్ఆథరైజ్డ్ పర్సన్ నుంచి నా డేటా యాక్సెస్ కాకుండా నేను ఏం చేస్తానంటే సెక్యూరిటీ ప్రొటెక్షన్ ఇస్తాను. అలా ఇచ్చేదాన్ని ఏంటంటే సెక్యూరిటీ ప్రొటెక్షన్ మేనేజ్మెంట్ అంటాం. ఈ సెక్యూరిటీ ప్రొటెక్షన్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే CNS చెప్పుకోవచ్చు, క్రిప్టోగ్రాఫీ నెట్వర్క్ సెక్యూరిటీ అని, BCG చెప్పుకోవచ్చు, బ్లాక్ చైన్ టెక్నాలజీ అని చెప్పి ఇలా నెంబర్ ఆఫ్ టెక్నాలజీ ఏం చేస్తుందంటే మన డేటాకి ఏం చేస్తుంటే ఒక సెక్యూరిటీ కల్పిస్తుంది. అలా కల్పించేదాన్ని మనం ఏమంటే సెక్యూరిటీ ప్రొటెక్షన్ అంటాం. అండ్ నెక్స్ట్ వన్ యూజర్ ఇంటర్ఫేస్. ఆల్రెడీ నేను OS ఇంటర్ఫేస్ చెప్పేటప్పుడు చెప్పాను, సింగిల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉందండి, మల్టీ ఆపరేటింగ్ సిస్టమ్ ఉందని చెప్పి 2 సిస్టమ్స్ ఉన్నాయని చెప్పాను. సింగిల్ ఆపరేటింగ్ సిస్టమ్లో మనం CUI యూజ్ చేస్తాము, మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్లో GUI యూజ్ చేస్తాము. ఇట్ ఈస్ నథింగ్ బట్ యూజర్ ఇంటర్ఫేస్ అన్న. వాట్ ఈస్ మెant బై CUI? ఇట్ ఈస్ నథింగ్ బట్ క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్. GUI ఇట్ ఈస్ నథింగ్ బట్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఈ 2 ఇంటర్ఫేస్ని తీసుకొని మన జాబ్స్ ఏవైతే ఉంటాయో, మన టాస్క్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఈజీగా రన్ చేస్తాం. అలా రన్ చేస్తూ వాళ్ళు ఏమంటారంటే యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద నెట్వర్కింగ్. ఎప్పుడైతే నా డేటా ఏదైతే ఉందో, నా టాస్క్ ఏదైతే ఉందో, నా డేటా కావచ్చు, నా టాస్క్ కావచ్చు, నా జాబ్స్ ఎప్పుడైతే ప్రాసెస్ చేయగలిగాయో వాటి మొత్తాన్ని ఏం చేస్తామంటే ఒక నెట్వర్క్ ఇంటికి పెట్టి నా దగ్గర రిసోర్స్ ఏవైతే ఉందో ఆ రిసోర్స్ ఈజీగా ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే నెట్వర్కింగ్ అంటాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ నెట్వర్క్ తీసుకోండి. కంప్యూటర్ నెట్వర్క్ తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది, మనకి కావాల్సిన రిసోర్స్ మనం ఎక్కడ నుంచి తీసుకుంటాం? నెట్వర్క్లో తీసుకుంటాం. ఆ నెట్వర్క్లో తీసుకునేదాన్ని మనం ఏమంటే నెట్వర్కింగ్ అంటాం. ఇలా ఈ ఓవరాల్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనం ఏమంటామంటే ఫంక్షన్స్ ఆఫ్ ద OS అని చెప్పుకుంటాం. సో థ్యాంక్ యూ.